భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మా యొక్క రామచంద్రరావు గారు, మా పెదనాన్న గారు ఈ యొక్క పద్మశ్రీ అవార్డు ఈ కళకు వచ్చిందంటే దీంట్లో ఏంటంటే చాలా రకాల స్టెప్స్, ఆటలు ఉంటాయి, చాలా రకాల కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి చాలామందికి తెలియదు. కాబట్టి నేను ఇక్కడ సమ్మక్క సారక్క జాతర జరగాలంటే 3 రోజులు జాతర జరగాలంటే మంగళవారం నాడు ఒంటి పొద్దు ఉంటారు, బుధవారం నాడు ఈ యొక్క కనిపల్లి నుంచి ఈ యొక్క సారలమ్మ తీసుకొస్తారు, ఈరోజు సిరికలగుట్ట నుండి సమ్మక్కని తీసుకొస్తారు. ప్రధానమైన ఇష్టమైన వాయిద్యము ఈ యొక్క డోలి. డోలి అంటే మమ్మల్ని అరతి బిడ్డ అంటారంటే ఆ తల్లి ముందు ఆలించేవాళ్ళం, పాడించేవాళ్ళం. కాబట్టి ఆ తల్లికి నచ్చిన వాద్యం వాయిస్తాము, ఆ తల్లికి నచ్చిన పాట పాడతాము. ఆ తల్లిని ఏ విధంగా మేము ఆ తల్లికి పూనకం రావాలన్నా కానీ, ఆ శక్తి రావాలన్నా కానీ దీనికి అది 12 స్టెప్స్ ఉంటాయి కొట్టేది. దాని ఫస్ట్ తల్లికి ఒక శక్తి రావాలంటే ఇక్కడ ముందు మొదలు పెడతామండి. ఇక్కడ నుండి మొదల నుంచి ఈ దెబ్బకల్లా దేవుడు వచ్చేస్తుంది. దేవుడు వచ్చిన తర్వాత కూడా ఆ తల్లి, ఆ సమ్మక్క తల్లి పేరు, తండ్రి పేరు అడగడానికి కూడా మనం నేనే ఉండాలి. ఈ యొక్క మా ఆదివాసులకు కర్మకాండలైనా కానీ ఈ కర్మకాండలు కూడా దీన్ని విజయ్ యొక్క డోలిని వాడతాము. చనిపోయినా కానీ ఈ ఆదివాసులు కంపల్సరీగా ఎవరి దగ్గర చుట్టాల దగ్గర ముందు కబురు పోకపోయినా కానీ ఈ యొక్క అడిగిబిడ్డ దగ్గర కబురు వస్తుంది. వచ్చినాక మేము వెళ్ళి ఒక డోలు సపోర్ట్ చేసి ఆ ఇంటి కోడలు వస్తుంది, పసుపు కుంకుమ తీసుకొస్తుంది. ఈ డోలికి బొట్టు పెట్టి, మా కాళ్ళకి బొట్టు పెట్టి, పారాన్ని పెట్టి ఆ ఇంటి కోడలు 11 రూపాయలని కానీ, 101 రూపాయలు కానీ, 51 రూపాయలు కానీ ఇచ్చి వల్ల ఆ యొక్క కోడలిలోని ఆ ఇంట్లో మామగారు చనిపోయినా కానీ ఆ మామకి ఆ కోడలికి ఏ అనుబంధం ఉందో దానంతా ఈ యొక్క కథ రూపంలోని వాళ్ళకు తెలియపరుస్తాం. సో మీరే అవన్నీ కథల రూపంలో పాడుతూ వాళ్ళని మైమర్పించేలాగా మీరు వాళ్ళ గొప్పదనాన్ని చాటి చెప్తారు అంటారనమాట. సో చాలా అద్భుతంగా చెప్పారండి. సో అర్తి బిడ్డలకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏంటంటే సకిని రామచంద్రయ్య గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకంటే మన గిరిజన కళ ఏదైతే డోలి ఉందో దాన్ని మన భారత ప్రభుత్వం గుర్తించి దాని యొక్క గొప్పదనాన్ని గుర్తించి మనకి మన 2022లో పద్మశ్రీ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో వారి కుమారుడు కూడా ఎక్కడున్నారు? అందరికీ నమస్కారం. మరి శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకి విచ్చేసినటువంటి భక్తులకు, అలాగే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ కళాకారులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన గిరిజన తెగల్లో ఉన్నటువంటి అనేక తెగల్లో ఉన్నటువంటి కళలని వారి యొక్క కళా ప్రదర్శన చేయడం కోసం మరి మన సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో మరి ఈ అవకాశం కల్పించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ, అలాగే మరి 2022లో ఈ యొక్క డోలి కళని గుర్తించి దేశంలోనే అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మశ్రీ అవార్డుని మా నాన్నగారికి, సకిని రామచంద్రయ్య గారికి ఈ డోలి కథకుడుగా 2022లో భారత ప్రభుత్వం మరి పద్మశ్రీ అవార్డుని ఇచ్చి పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. మరి ఈ యొక్క కళని మేము మా నాన్నగారి ఆశయాల కోసం మేమందరం కళాకారులుగా మరి చాలా మందిని నేర్చుకొని మా నాన్నగారి అడుగుజాడల్లో నడిపిస్తూ ఈ కళని భవిష్యత్ తరాలకు తెలియపరిచే విధంగా బతికించడం కోసం మేమందరం కూడా కృషి చేస్తున్నాము. దానికి ప్రభుత్వం నుంచి కూడా ఇంకొంచెం తోడ్పాటును అందిస్తే ఈ కళని మేము భవిష్యత్ తరాలకి ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.